శోధింపబడు వారికి మార్గము చూపించి తప్పించువాడవని, నా సిలువ మోయుచు నీ సిలువ నీడను విశ్రమిల్తును అంతము వరకు. నా సిలువ మోయుచు నీ సిలువ నీడను ఆయనకు చెల్లించాలి. ప్రతి విషయం అంటే అది ఎలాంటిదైనా అంటే సంతోషకరమైన సమయంలో మనము దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటాము. మరి కొన్నిసార్లు మనం అనుకోని విధంగా మన ఆలోచనకు అందని విధంగా జరిగితే కూడా మనము కృతజ్ఞతలు చెల్లించాలి అని చెప్పంటున్నాడు. హల్లెలూయా. దాన్నే పౌలు రోమా 8:28 అంటాడు, దేవుని ప్రేమించు వారికి అన్నియు మంచి కొరకే సమకూడి జరుగును అని చెప్తున్నాడు. కాబట్టి